of Jesus, we are made right in the sight of God. కల్వరి ప్రేమ నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ, నాకై మరణమోర్చి తిరిగి లేచిన ప్రేమ, పాపిని నాదు చాపమోసెనే పాపమెరుగకే పాపమాయే జీవనదియే పారుతుంది నా యేసయ్య రుధిరం, జీవనదియే పారుతుంది నా యేసయ్య రుధిరం. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, nearer my God to thee, nearer to thee, in though it be a cross that raiseth me, still What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. యేసయ్య నీ పాపమును క్షమించాలి, నీ వేషధారణ జీవితాన్ని తీసి పారవేయాలి. యేసయ్య రక్తము చేత నీవు శుద్ధీకరించబడాలి. నదియై పారుతుంది దేశమా భయపడకుమా ప్రభునందానందించు. We thank God for this wonderful time. ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Sister Jessie and I were always telling you should be able to manage your life within the hands of our Lord Jesus Christ. అన్నయ్య బ్రదర్ జో గారు నేను మీకు ప్రారంభము నుంచే జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, మీ జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను మీరు ప్రభు సహాయమునందు మీరు వాటిని జ్ఞానముతో సరిచేసుకోవాలి. When you commit yourself into the hands of God, ఎప్పుడైతే మీ జీవితములను ప్రభు కరములకు మీరు సమర్పించుకుంటారో then your life will begin to become a beautiful miracle. మీ జీవితము ప్రభు మహిమార్థమై ఒక అద్భుతంగా మారుటకు అది పుష్పించును. There is one word most of the people keep uttering. సహజముగా ప్రజలు దాదాపు ఈ పలకబోచిన ఈ మాటను వారు చెబుతూనే ఉంటారు. They say, I'm tensed about my future, they say. వారంటారు మా భవిష్యత్ అంటే మాకు చాలా భయం వేస్తుంది. They say, I'm worried about my children. నా బిడ్డలను గురించి నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది అంటూ ఉంటారు. There are so many things we keep worrying in our lives. మన జీవితంలో యందు మానవులుగా ఇటువంటి విషయాలలో పలు విషయాలలో మనము వేదన పడుచు ఉంటాము. Students worry about their education. చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వారి చదువుని గురించి వారు ఆలోచన చేసి వరి అవుతూ ఉంటారు. Parents worry about their children's education. తల్లిదండ్రులు వారి బిడ్డల యొక్క చదువును గురించి వారు వరి అవుతూ ఉంటారు. When children have exams, బిడ్డలకు కనుక పరీక్ష ఉంటే parents also have exams. ఆ సమయంలో ఈ తల్లిదండ్రులకు కూడా పరీక్షలు ఉంటాయి. అలా ఉంటుంది పరిస్థితి. Because they have to sit and they have to equally study along with the children maybe. బిడ్డలతో పాటు వారు కూడా కూర్చొని చదువుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడిపోతూ ఉన్నది ఏమో. There is a worry about your credit card, debt which is going on. ఒకవేళ మీ యొక్క క్రెడిట్ కార్డ్ మీద ఉన్నటువంటి అప్పును తీర్చుకోలేక ఆ వరి మీ మనసులో ఒత్తిడి కలుగు చేస్తూ ఉన్నదేమో. Maybe you're worried about your health, how it's going to be in the days to come. రాబోయే దినములలో మీ యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఎలా ఉంటుందో అన్నటువంటి ఆలోచనతో నువ్వు దుఃఖపడుతూ ఉన్నావేమో.
Maybe you're worried about your children. I have not yet settled them. They do not have proper proposals. మీ బిడ్డలకు సరైన సంబంధాలు రాకుండా లేకపోతే వారి జీవితాలు సరిగా స్థిరపడకుండా పరిస్థితిని బట్టి మీరు ఆలోచన చేసి దుఃఖపడుతూ ఉన్నారేమో. Maybe you're worried that you do not have any savings in your bank. మీ బ్యాంకులో ఎటువంటి పైసా కూడా నువ్వు చేర్చుకోలేకపోయినటువంటి దుఃఖాన్ని గురించి మీరు బాధపడుతూ ఉన్నారేమో. Nowadays, some banks give the option of keeping nothing in the bank. They can have zero balance. ఈ కాలంలో కొన్ని బ్యాంకులు ఉన్నవి వారి అకౌంట్ లో పైసా లేకపోయినా గానీ వారి అకౌంట్ ఉంచుకోవచ్చు. Some banks, they need to have 10,000 in their account. కొన్ని బ్యాంకుల్లో 10,000 రూపాయలు ఉండాలి అకౌంట్ లో, అది బ్యాలెన్స్ For గా. some banks, they need 5,000 rupees. కొన్ని బ్యాంకులో 5,000 రూపాయలు ఉండాలి బ్యాలెన్స్ గా అకౌంట్ లో. Bigger banks need 1 lakh rupees as minimum balance. కొన్ని బ్యాంకుల్లో అయితే 1,00,000 రూపాయలు ఉండాలండి బ్యాలెన్స్, మినిమం బ్యాలెన్స్. See, you have some money in the bank and you cannot use it because it's a minimum balance. మీ యొక్క బ్యాంక్ లో కొంత డబ్బులు ఉన్నవేమో, అది మినిమం బ్యాలెన్స్ కాబట్టి నువ్వు దాన్ని తీసి ఖర్చు పెట్టలేకపోతున్న పరిస్థితులు. You're worried about the job you're not having. మీకున్నటువంటి ఆ ఉద్యోగం లేని పరిస్థితిని గురించి ఒక దుఃఖము. You applied for so many jobs and nothing has come your way. మీ యొక్క మార్గములో ఏ సరైన ఉద్యోగము కూడా రాలేనటువంటి ఒక పరిస్థితిలో నువ్వు ఉన్నావు. See, I tell you today, God is certainly thinking about you. నేను మీకు చెప్పగొరిచి ఉన్నా మన దేవుడు నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఉన్నారని. There are so many things as human beings we keep worrying. మానవులుగా మన మనసులలో మనల్ని దుఃఖపరిచేవి పలు విషయములు కలవు. What does the word of God teach us about this kind of worry? ఇటువంటి ఒక దుఃఖమును గురించి దేవుని వాక్యము మనకి ఏమి బోధిస్తూ ఉన్నది? It is none else other than our Lord Jesus Christ is using these words. మన యేసుక్రీస్తు ప్రభువారే వాడుచున్న మాటలు గమనించండి, వేరే ఎవరు కాదు, మన ప్రభువే వాడుచు ఉన్నారు. The Lord Jesus is teaching us the secret of human life. యేసుక్రీస్తు ప్రభువారు మానవ జీవితంలో ఉన్నటువంటి ఒక రహస్యాన్ని ప్రభువారు మనం ఎదుట పెట్టుచు ఉన్నారు. He is helping us to know how to lead a healthy life. ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో ప్రభువారు నేర్పించుచు ఉన్నారు. Health is good wealth. మంచి ఆరోగ్యము ఐశ్వర్యముతో సమానం. God wants us to have success in our life. మన జీవితంలో మనం విజయవంతులుగా ఉండాలని ప్రభువారు యొక్క కోరిక. I'm not teaching the message of prosperity. నేను ఇక్కడ అభివృద్ధి యొక్క వర్తమానాన్ని కాదు ఇక్కడ మీకు బోధించుచు ఉన్నది. One thing Sister Jessie and I, we always keep teaching. నేను నా అన్నయ్య గారు ఎప్పుడు మీకు బోధించుచున్న మాటలేవనగా, God will take care of all our needs. మన ప్రభువారు మన అవసరతలన్నిటినీ ఆయన చూసుకుంటారు. ఆమేన్. Matthew 6:25 says, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం ఇలాగంటున్నది. the Lord is saying, therefore I say to you, do not worry about your life, what you will eat or what you will drink. ప్రభువారు పలికిన మాటలు గమనిస్తాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను. These are the basic things of life. ఇదో ఈ జీవితం యొక్క పరిస్థితుల గురించి మీరు ఆలోచించటమాని. And these are the basic things in which we are trying to lead a good life over here. ఇవి సహజముగా మన జీవితాల్లో మనం పాటించి మన జీవితంలో ఉండవలసినవే మనము ఇక్కడ గమనించి నడిపించుకోవాల్సిన పరిస్థితులు. Even these things the Lord is telling, do not think about that. ఇటువంటి సహజమైన విషయాల గురించి కూడా మనం చింతించటం మానవలేను అని ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు. The Lord says, do not worry about these things. మన యేసుక్రీస్తు ప్రభువారు వాడిన మాటలు ఈ విషయముల గురించి చింతింపకుడి అన్నాడు ప్రభువారు. The second part says, రెండవ భాగములో గమనించండి, nor about your body what you will put on. ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. Somebody said they don't go to the church if they don't have good clothes. ఎవరో ఒకరు అన్నారు, మంచి ధరించుకోవడానికి మంచి దుస్తులు గనక లేకపోతే మేము గుడికి వెళ్ళలేకపోవచ్చు ఉన్నామన్నారు. Christmas has come. క్రిస్మస్ వచ్చేసినది. The new year has come. క్రొత్త సంవత్సరం వచ్చేసినది. I don't have proper clothes. వేసుకోవడానికి సరైన మంచి క్రొత్త బట్టలు లేవు. These are the tensions for many people. ఇటువంటి కలవరాలే అనేక మంది మనసులో వేదన కలిగిస్తూ ఉంటవి. The Lord is telling, nor about your body what you will put on. మన యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు, ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గూర్చినను చింతింపకుడి అంటున్నాడు ప్రభువారు. Is not life more than food and the body more than clothing? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నారు ప్రభువారు. The food goes into the body తిను ఆహారము శరీరములోనికి వెళ్ళుచు ఉన్నది. and it makes our life to become stronger. మనము తిను ఆహారము మన జీవితమును బలపరచుచున్నది.
the Lord Jesus Christ says, మన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఇంకా పైగా, he brings out the topic about the birds of the air. ఇది ఆకాశ పక్షులను గురించి ప్రభువారు తీసుకొస్తూ ఉన్నారు సంభాషణ. And the Lord talks about the lilies. ఉన్నటువంటి ఆ ఒక పుష్పముల గురించి మాట్లాడుచూ ఉన్నారు. And the Lord says God is taking care of these things. వీటన్నిటిని కూడా దేవుడు చూసుకుంటున్నాడని ప్రభువారు వాడుచూ ఉన్నారు. In verse number 31, 31వ వచనం, therefore do not worry, saying, what shall we eat? కాబట్టి ప్రభువారు అంటున్నారు, ఏమి తిందుమో అని చింతింపకుడి అంటున్నారు ప్రభువారు. What shall we drink? ఏమి త్రాగుదమో అని చింతింపకుడి అంటున్నారు. Or what shall we wear? ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అంటున్నారు ప్రభువారు. Verse number 32 is a very point blank word the Lord is telling us. ఎంత స్పష్టముగా 32వ వచనంలో ప్రభువారు చెప్పుచున్నారు గమనించండి. The Lord Jesus says, for all these things the Gentiles seek. మన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. What does the Lord want us to do here? ఇక్కడ మన ప్రభువారు మనల్ని ఏమి చెయ్యగోరుచు ఉన్నారు? Already the Lord has told us in chapter 37 Psalm. కీర్తన 37వ అధ్యాయంలో మన ప్రభువారు ముందుగానే హెచ్చరించి ఉన్నారు. Verse number 5, 5వ వచనం, commit your way to the Lord, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, trust also in him, నీవు ఆయనను నమ్ముకొనుము, and he shall make it to pass. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. He shall make it to come to pass, is the word of God. దేవుని వాక్యం ఎలా అంటున్నది, నీ కార్యమును ప్రభువారు నెరవేర్చునని. The Lord does not want you to worry even over the basic things of this life. ఈ జీవితంలో ఉన్నటువంటి సహజమైన విషయాల గురించి కూడా నీవు చింతించుట మానవలేనని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. Even the smallest thing in your life, commit it into the hands of the Lord. మీ జీవితంలో ఉన్నటువంటి సాధారణమైన దానిని కూడా ప్రభువారు కరములకు నీవు అప్పచెప్పవలెనని ప్రభువారు జ్ఞాపకం చేసి ఉన్నారు. Matthew 6 chapter verse number 32. For after all these things the Gentiles seek, for your heavenly Father knows that you need all these things. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేసిన మాటలు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చివరి నుండి వెళ్దాం 32 వరకు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియును. God knows that you need all these things. మన దేవునికి బాగా తెలుసు మీకు ఇవన్నీ అవసరమని. When you tell it to him, ఎప్పుడైతే వీటన్నిటిని ప్రభుతో మీరు పంచుకుంటారో, when you tell your problem to him, ఎప్పుడైతే మీ సమస్యలను ప్రభువారి చెంతకు వెళ్లి ఆయనతో చెబుతారో, when you committed your life to him, మీ జీవితముని ఎప్పుడైతే ప్రభు కరములకు మీరు అప్పచెప్పుకున్నట్టుగా ప్రారంభించి ఉన్నారో, never ever worry about that again. హల్లెలూయా, దానిని గూర్చి మరి ఎన్నడూ మీరు ఆలోచించటం మానివేయాలి. When you worry about that, దాని విషయమై మీరు ఎప్పుడైతే ఆలోచించుటకు ప్రారంభిస్తారో, you are underestimating the almighty power of God. దుఃఖపడుతున్న సమయంలో మన దేవుని యొక్క శక్తివంతమైన కార్యములను మీరు తక్కువ అంచనా వేస్తున్నారని అర్థము. You are underestimating, when you doubt, you are underestimating the abundance which is in God. ఎప్పుడైతే మీరు అనుమానించుటకు ప్రారంభిస్తారు, దేవునిలో ఉన్న మహిమకరమైన కార్యమును మీరు తక్కువ అంచనా వేస్తున్నారని దానికి అర్థము. The Lord Jesus gives us the very simple secret. మన యేసుక్రీస్తు ప్రభువారు చాలా సాధారణమైన విధానములో గొప్ప రహస్యమును మనకి విసిదపరిచారు. But seek first the kingdom of God and his righteousness, and all these things shall be added to you. గమనించండి 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్. Seek his kingdom first, మొదటిగా ఆయన రాజ్యమును నీవు వెతకాలి. and seek the righteousness through the blood of Jesus Christ. దేవుని యొక్క నీతిని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా నీవు వెతకాలి. You have to get this first into your life, ఇది మొదటిగా నీ జీవితంలో నీవు పొందుకోవడం అవశ్యం. and all these things shall be added unto you. అప్పుడు ఇవన్నీ నీ జీవితంలో ప్రసాదించబడును, దయచేయబడును. ఆమేన్. When Solomon had a vision of God, when he began to rule Israel, సొలొమోను ఇశ్రాయేలును పరిపాలన చేయబోయే ప్రారంభ సమయాలలో దేవుని యొక్క దర్శనమును చూశాడు. God asked him to ask him whatever he wanted. నీకు ఏమి కావాలో దానిని అడుగు అని మన దేవుడు సొలొమోనుని అడిగాను. And Solomon asked for God's wisdom. అప్పుడు సొలొమోను దేవుడు అనుగ్రహించు జ్ఞానమును కోరెను.
then one of the most beautiful words the Lord God is speaking to Solomon. సొలొమోనుతో అద్భుతమైనటువంటి మాటలు మన జీవం కలిగిన దేవుడు పలుకుచూ ఉన్నారు. The Lord says, మన ప్రభువు అంటున్నారు, 1 Kings 3rd chapter verse number 13. మొదటి రాజులు 3వ అధ్యాయము 13వ వచనం. Moreover, I will give you what you have not asked for, both wealth and honor, so that in your lifetime you will have no equal among kings. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా లిఖించుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొక్కడును నుండడు. The simple secret God is teaching us here. ఇక్కడ మనకు సాధారణమైన విధానములో దేవుడు జ్ఞాపకం చేస్తున్న రహస్యం. David too, as a king, he gives a wonderful word. దావీదు కూడా రాజుగా ఉన్నప్పుడు అద్భుతమైన మాట ఒకటి పలికాడు. Psalm 34 verse number 15. కీర్తన 34లో 15వ వచనం. The eyes of the Lord are on the righteous, and his ears are open to their cry. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. Praise the Lord. Praise the Lord. Amen. Verse number 17. 17వ వచనం. The righteous cry out, and the Lord hears and delivers them out of all their troubles. Glory. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. Psalm 37 brings about the experiences in the life of David. మరి కీర్తన 37 అధ్యాయంలో దావీదు మహారాజు దాటి వచ్చినటువంటి ఆయన అనుభవాన్ని గురించి మనకి వివరిస్తూ ఉన్నది. He writes about the righteous people living upon the face of this earth. ఈ భూమిపైన జీవించుచున్న నీతిమంతులను గురించి ఆయన వ్రాస్తూ ఉన్నారు. People who have begun to trust in the name of the Lord. జీవము కలిగిన మన దేవుని యందు నమ్మకం ఉంచిన వారిని గురించి వ్రాస్తూ ఉన్నారు. People who have committed their ways into the hands of the Lord. తమ మార్గములను యెహోవా కరములకు అప్పచెప్పినటువంటి ప్రజల గురించి వ్రాస్తూ ఉన్నారు. He says in verse number 25, 25వ వచనములు అంటూ ఉన్నారు, I have been young and now I am old. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. Yet I have not seen the righteous forsaken, nor his descendants begging bread. ఆయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఆమేన్. This is the essence of a man's observation of the righteous people on the face of this earth. ఎలా ఒక భక్తుడు ఈ యొక్క భూమిపైన ఉన్న నీతిమంతులను ఆయన పరిశీలించి గమనించి ఉన్నాడో అది మీరు అర్థం చేసుకొని ఉంటారు. God has been faithful. మన దేవుడు నమ్మదగిన వాడు. And he will always be faithful. ఆయన సదాకాలము నమ్మదగిన వాడయ్యే ఉంటాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. Again we remind you this verse, 1 Corinthians 1st chapter verse number 9. మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం. God is faithful, by whom you were called into the fellowship of his Son, Jesus Christ our Lord. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. Tell this word after me, God is faithful. మా వెంబడి తిరిగి మాటలు తిరిగి చెప్పండి, దేవుడు నమ్మదగినవాడు అని. Tell this word along with me, God is faithful. ఈ వాక్యం అంటున్నది మన దేవుడు నమ్మదగినవాడని. Tell this word right now before this program. Just tell God is faithful. ఈ ప్రోగ్రాం ముగించే లోగడ ఈ మాట మా వెంబడి తిరిగి చెప్పండి ఇప్పుడు, దేవుడు నమ్మదగినవాడని. ఆమేన్. God is faithful. మన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. You have to get it grounded into your life. మీ జీవితంలో ఈ మాట అది సదాకాలం నిలిచిపోవాలి. Paul says God is faithful. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుడు మన దేవుడు నమ్మదగిన వాడని. I have committed my life into his hands and he can keep it until the end, he says. అంటున్నాడు, నా జీవితమును ప్రభు కరములకు అప్పచెప్పుకొని ఉన్నాను గనక ఆయన నన్ను అంతము వరకు ఆయన నన్ను కాపాడునంటూ ఉన్నాడు. When Solomon sought God for wisdom, ఎప్పుడైతే సొలొమోను దేవునిని జ్ఞానము కోసం ఆశ్రయించెనో, along with wisdom, జ్ఞానముతో పాటు God gave him the riches and the wealth of this world. ఈ లోకము యొక్క ఐశ్వర్యమును దేవుడు అతనికి దయచేసెను. But we should continue to be in the Lord. కానీ మనం ఎలా ఉండాలంటే దేవునిలో కొనసాగి జీవించే బ్రతుకును మనం గమనించుకో. In your house there will be nothing lacking this year
This is the promise from the Lord God. ఈ సంవత్సరము దేవుని వద్ద నుండి మీకు మేము దయచేస్తున్న వాగ్దానం, ఏది కూడా మీకు దీవెన కొరత ఉండదు అని. హల్లెలూయా. The Lord will keep everything sufficient because He is a God who is enough, who is a sufficient God for మన us. దేవుడు ఎట్టివాడో తెలుసా? ఆయన మనకి చాలిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Abraham was going to take Isaac to go and offer him. అబ్రహాము ఇస్సాకుని తీసుకొని వెళ్ళి అర్పించుటకు వెళుతూ ఉన్నాడు బలిగా. Isaac says, Daddy, there are fire sticks. ఆ ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ ఇదిగో నానా మరి కట్టెపుల్లలు ఉన్నవి. There is fire, Daddy. మరి కట్టెపుల్లను ముట్టించడానికి మరి నిప్పున్నది డాడీ. But where is the sacrificial lamb? అయితే అర్పించుటకు బలిగా అర్పించవలసిన మరి గొర్రెపిల్లేది అంటూ ఉన్నాడు. That day, one of the most beautiful names of God has come into this holy Bible. ఆ దినమనే సుందరమైనటువంటి అద్భుతమైన మాట మన పరిశుద్ధ గ్రంథములో లిఖితమై ఉన్నది, మన దేవునిని గూర్చిన మాట. Jehovah Jireh. యెహోవా ఈరే. ఆమేన్. The Lord will take care of it. The Lord will look into it. దేవుడు చూచుకొనును, ఈ విషయమై దేవుడు చూసుకుంటాడన్నటువంటి పదము వాడబడ్డది. What is the kind of faith in the life of Abraham? అబ్రహాముకు జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం ఎట్టిది ఆలోచన చేశారా? It is such amazing life. ఆశ్చర్యకరమైనటువంటి జీవితం అతనిది. Any message, ఏ వర్తమానమైనా, any preaching, ఎటువంటి ప్రసంగమైనా, we cannot be without uttering the word name Abraham. అబ్రహాం అనే పేరుని మనం వాడకుండా ఉండలేం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Psalm 112, కీర్తన 112 అధ్యాయము verse number 3. 3వ వచనం. Wealth and riches are in their houses, and their righteousness endures forever. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. ప్రైజ్ ది లార్డ్. Proverbs 10th chapter, verse number 3. సామెతలు 10లో 3వ వచనం. The Lord does not let the righteous go hungry. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, Praise the Lord. But He thwarts the craving of the wicked. భక్తిహీనుని ఆశను భంగము చేయును. The word of God is able to do great and mighty things in your life. మన దేవుని వాక్కు మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మహిమకరమైన కార్యములు చేయగలుగును. Of course, the Lord will give us all that which we need. నిశ్చయమే ప్రభు మనకు అవసరమైన వాటన్నిటిని కూడా దయచేయును. Put your plan before God. మీ యొక్క తలంపులన్నిటిని కూడా ఆలోచనలు దేవుని ఎదుట పెట్టండి. Put all your needs before God. మీ అవసరతలన్నిటిని కూడా దేవుని ఎదుట పెట్టండి. And He will make them to be fruitful and successful. వాటిని ప్రభువారు విజయవంతము చేస్తాడు, దాన్ని ఫలింపజేస్తాడు. Seek ye first the kingdom of God and His righteousness, and all these things shall be added unto you. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. Finally, we look into Proverbs 8th chapter, చివరిగా సామెతలు 8వ అధ్యాయం verse number 18. 18వ వచనం. With me are riches and honor, enduring wealth and prosperity. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. The Lord is the source of all blessings. మన ప్రభువే ఆశీర్వాదాలకు ఆయన కారణము. But we are not going to worry about the tomorrow. కనుక రేపటిన దినముల గురించి మనం చింతించుట మానివేయబోచే ఉన్నాం. You are not going to worry about the year which is unfolding before you. మన ఎదుట మీ ఎదుట తెరవబడినటువంటి విరుచుకున్న ఈ కృత సంవత్సరాన్ని గురించి మీరు చింతించుట మానవలేను. What did the Lord teach us today? నేడు ప్రభువారు మీకు బోధించుచున్న సత్యమేమిటి? Do not worry. నీవు చింతించకు. Do not worry. చింతించకు. Because your heavenly Father knows that you need all these things. కారణము మన పరలోకపు తండ్రికి బాగా తెలియను ఇవన్నీ నీకు కావలిగినని. ఆమేన్. Amen. Praise the Lord. ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, మన ప్రియ రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో బ్రదర్ జో అన్నయ్య గారు, నేను మీకు ప్రభు ఒక ఆశీర్వాదములను మీ మధ్యకు తీసుకొస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైన ఈ దినంలో ప్రభు నేర్పించినటువంటి గొప్ప మాట, ఆయనిచ్చు ఆజ్ఞకు మనము లోబడాలి, మనం తల వంచాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ బాధలను గురించి ఆలోచించటం నువ్వు మాని, నీకు ఇవ్వబడినటువంటి గొప్ప అవకాశం మీ శ్రమలలో, మీ ఒంటరితనములో, మీ కన్నీటిలో, మీ దుఃఖములో
నీవు నేర్చుకోవాల్సినది ప్రభు హృదయాన్ని ఆశ్రయించడం. ప్రభువారిని నీతో మాట్లాడమని కోరినప్పుడు నీతో ఆయన చేసుకుంటున్నటువంటి నిత్యమైన వాగ్దాన నిబంధన తరతరములు నీవు ఆశీర్వదించబడతావని. మరియ తల్లికి ప్రభు తన గబ్రియేలు ద్వారా ఇచ్చిన వర్తమానం, నీవు ధన్యురాలవనుచు ఆమె గర్భమును దేవుడు దీవించాడనియు, మెస్సయ్య ఆమె గర్భమును వాడి ఈ ప్రపంచంలోనికి వస్తానని వాగ్దానం చేస్తే మరియ తల్లి సమాజంలో ఆలోచించలేదు. ఏ పరిస్థితుల్లో ఎటువంటి నింద అవమానము వస్తుందో ఎవరిని గురించి ఆలోచించలేదు. ఆమె సాత్వికురాలుగా ఆ యవనస్తురాలు తల వంచి, ప్రభువా నీ చిత్త ప్రకారమే నా జీవితంలో జరుగునుగాక అని నేర్చుకున్న విధేయత నీ జీవితంలో కూడా నేర్చుకున్నట్టుకు ప్రారంభించు. ఈ పరిశుద్ధ దినమున యేసు ప్రభువారు ఆయన మన కోసము దాటి వచ్చిన అనేక శ్రమలు, వేదనలు, సిలువ పైన ప్రభు మన కొరకు చూపించిన ఆయన నిత్య ప్రేమ త్యాగములో మనం గుర్తుంచుకోవాలి. ప్రభువు తాను కార్చిన వెలలేని రక్తము, ప్రభు మన కోసరం ఆయన మన పాపము నుండి మనలను విడుదల పరచుటకు, మన ఒంటరితనము దుఃఖము నుండి మనల్ని విడుదల చేయుటకు ఆయన ప్రాణమును పోసనే ప్రభువారు తిరిగి సజీవుడై తిరిగి లేస్తానని వాగ్దానం చేసిన ప్రభువు అలాగే చేశారు, తిరిగి రానయ్యున్నారు. ఈ దినమున నీ హృదయములో ఒక గొప్ప స్పందన కలగాలి. ఆ స్పందన ఎటుదో తెలుసా? నా ప్రభు నాతో ఉండగా నేను ఒంటరి వ్యక్తిని కాదు. నా తండ్రి ఆయనే, నా తల్లి ఆయనే, నా సర్వం ఆయనే, నా సమస్తం ఆయనే అని చెబుతూ మనం ఈ ప్రయాణములు ముందుకు వెళ్లే కొలది నూతన శక్తిని పుట్టిస్తున్నది ప్రభు యొక్క ఆజ్ఞ. ఎప్పుడైతే మనం ప్రభుకి లోబడతామో ఆ విధేయతలోనే, అట్టి గొప్ప విధేయతలోనే మన శక్తి దాగున్నది, మన నిజమైన సంతోషము దాగి ఉన్నది. అసలైనటువంటి వాస్తవ జీవితం అక్కడే నుండి దాగి ఉన్నది. నువ్వు ఇక పాత వ్యక్తిగా ఉండలేవు. నీలో ఒక నూతన ఆనందాన్ని ప్రభు నీలో ప్రారంభించి నిన్ను తట్టి లేవనెత్తి ముందుకు పంపిస్తున్నది ఆయన యొక్క వాక్కు. లోబడుటకు నీవు ఆయత్తమా? తలలొచ్చి ప్రార్థించుకుందాం. ప్రభు ఇవ్వనయ్యున్నటువంటి మాటలో ప్రభు చేయుడుగాక. ప్రభు నీ ప్రేమైన బిడ్డలను బలపరచు, శక్తివంతులుగా చేయు. వీరి కర్మ పట్టి వీరిని నడిపించండి. వీరి దుఃఖములు, శాపములు, సమస్తమైన భారములు యేసయ్య నామములో వీరిని విడిచిపోవునుగాక. ఈ బిడ్డలు ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ నాకై శ్రమ. We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరము చేయి కలిపి ఈ కార్యక్రమం కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపైన ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళినట్లుగా మనము ఏక మనసుకులై ప్రభుని కోరాలి. యేసు బిడ్డగా ఉండి నువ్వు ఆయన మహిమను తక్కువ అంచనా వేస్తున్నావు. సిలువ మోసి హల్లెలూయా. ఈ రాత్రి నీ యేసు గొప్పవాడు. He can do mighty things. ఘనమైన తిరిగి లేచిన ప్రేమ, పాపిని నాదు చాప మోసెనే